హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు రమాదేవి ముచ్చట్లేందనేది ఈ వీడియోలోనైతే చూపిస్తున్నాను. థంబ్‌నెయిల్ ఒకటి పెట్టి వీడియో ఒకటి చూపిస్తుందని అయితే అనుకోకుర్రి. అంటే నా పని ఆ రోజు ఎలా స్టార్ట్ అయిందనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అన్నట్టు. అయితే ఏంటంటే ఇల్లు దులుపుకుందాం అనే వరకు మొత్తానికైతే నాకు అర్జెంట్ ఒకటి లంగా జాకెట్ అయితే ఉండే అనమాట కస్టమర్ది వచ్చేసి. ఆ లంగా జాకెట్ అయితే ఈ విధంగానైతే నేను కంప్లీట్ చేసుకున్నాను. ఇది చాలాసేపు ఏమి ఉండదులేండి, నేను ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఏం చేశాననే చూపించడానికి మీకైతే చూపిస్తున్నాను. ఇలా మొత్తానికైతే నేను పని చేసుకోవాలనే ముందైతే లంగా జాకెట్ అయితే ఇట్లా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. వాళ్ళకి అర్జెంట్ ఇచ్చేది ఉండే, పండగకి వేసుకుంటా అన్నారు ఉగాదికి, అందుకనే కుట్టేశాను. ఎందుకంటే ఇంట్లో పనులు మొదలు పెట్టుకున్నామంటే మనకి మళ్ళీ బట్టలు కుట్టని కూడా కాదు కదా అన్నట్టు. అందుకనే మొత్తానికైతే లంగా జాకెట్ అయితే కుట్టిన తర్వాత ఇక నా ఒంటిళ్ళు సామాన్ ఎట్లున్నది ఏం కదా. సామాన్ తీసేటప్పుడు అయితే వీడియో తీయలేదు, సామాన్ కొంచెం తీసిన తర్వాత సరేలే మన బ్లాగ్ చూపిద్దాము అనేసి అయితే ఈ వీడియోని అయితే తీసుకున్నాను అనమాట. చూసారు కదా, మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేద్దామని ఇవన్నీ తీసిన, కవర్లు తీసిన, డబ్బాలు తీసిన. కాకపోతే ఏంటంటే మీకు ఇంతకుముందు కూడా చాలా వీడియోలలోనైతే చెప్పిన కదా, డీప్ క్లీనింగ్ అంటే సెల్ఫ్లు అన్నీ క్లీన్ చేస్తా. డబ్బాలు వచ్చేసి నేను ఎప్పుడు ఏది అయిపోతుందో అది తోమి పెట్టేసుకుంటాను అనమాట. అందుకని నేను మొత్తం అందులోకెళ్ళి సామాన్ తీసి డబ్బాలు ఆరబెట్టి అట్లనే అయితే చేయను, చాలా తక్కువ అనమాట. కాకపోతే పైనుంచి అయితే డస్ట్ ఆయిల్ అయితే పడుతూ ఉంటుంది కదా, ఇట్లా మొత్తానికైతే జర నూనె పడుతూ ఉంటుంది కాబట్టి అవి అయితే మీది నుంచి సబ్బు పెట్టి కొంచెం దోమి కడిగి మళ్ళీ సెల్ఫ్ల్లో పెట్టేటప్పుడు అయితే తూడ్చి పెట్టుకుంటాను అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు ఈడ ఇట్లా మనకు పక్కనే ఇంట్లోనే మంచిగా సింక్ ఉండి మనం ఇవన్నీ పనులు చేస్తుంటే కొంచెం యాష్ట లేకుండా అయితే పని అవుతూ ఉంటుంది కదా. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మా అత్తమ్మల ఇంటికి పోయినప్పుడు పని చేయాలంటే చేయబుద్ధి అయితే లేదు. అంటే అత్తమ్మలు కూడా రీసెంట్గా ఈ మధ్యన అయితే ట్యాబ్ పెట్టించారు, సింక్ కూడా పెట్టించారు, అన్నీ పెట్టించారు. కానీ కాకపోతే ఏంటంటే ఇంత పక్కనే ఉన్నాయి అన్నట్టు, కొంచెం దూరం ఉంటాయి. కొంచెం ఆ ఊర్లో వాటర్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా, అట్లా కూడా కొంచెం నీళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. అందుకని జర ఈడ పాలిష్ బండలాయే, నల్లలాయే, ఎక్కడెక్కడ తోముకోవడానికి, కడుక్కోవడానికి ప్రతిదీ మన చేయి కింద ఉన్నట్టు అనుకూలంగా ఉన్నట్టు ఉంటాయి కాబట్టి ఇక్కడ పని ఏదైనా జర యాష్ట లేకుండా చేసుకుంటున్నాం మంచిగానే. కానీ ఏమవుతుందంటే అట్లా అత్తమ్మల ఇంటికి పోయినప్పుడు అయితే మస్తు యాష్ట వస్తుంది, ఏ పని చేయాలన్నా యాష్టే వస్తుంది. ఉడవాలన్నా, బండలు కడగాలన్నా, బోళ్ళు తోమాలన్నా, బట్టలు పిండాలన్నా. ఇక బట్టలకైతే వాషింగ్ మిషన్ అయితే అక్కడ లేదనమాట. మొత్తానికైతే మాకైతే అందరికి ఉన్నది, ఇప్పుడు మా బిడ్డకు ఉంది, నాకుంది, మా యారాలకు కూడా ఉంది వాషింగ్ మిషన్. కానీ నాదైతే నార్మల్ వాషింగ్ మిషన్, వాళ్ళిద్దరిది అయితే ఆటోమేటిక్ ఉంది. ఈ బట్టలు పిండాలంటే కూడా అసలు ఇంటికి పోతాం కదా, అసలు బట్టల మీద కూర్చోవాలంటే కూడా మస్తు భయపడుకుంటూనే కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే బ్యాక్ పెయిన్, ఈ బట్టలు గుట్టో ఎందుకో తెలియదు కానీ మొత్తానికైతే నడుము నొప్పి ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువసేపు ఒకటే ప్లేస్లో నేను కూర్చోలేకపోతాను, నిలబడి ఏ పనన్నా చేస్తున్నా కానీ ఒక్క కాడ కూర్చొని పని చేయడం అయితే నాతోటి అవుతలేదు అనమాట. ఇప్పుడు ఊరికి వెళ్ళినా కూడా నేను ఎక్కువ వంటింట్లో నిలబడి ఏదో ఒకటి చేస్తూనే ఉంటా, బయటకు వచ్చేసి కొంచెం మా యారాలు చేస్తూ ఉంటుంది అనమాట. అట్లా మొత్తానికైతే పనులు అయితే అందరం షేర్ చేసుకుంటాము. ఆడికి పోయినప్పుడు అయితే ఒక్కరి మీదనే డిపెండ్ అయితే ఉండము, ఎవరికి ఎంత వీలవుతుందో అంతవరకు అయితే ముగ్గురం కలిసి చేసుకుంటాం. మా ఆడబిడ్డ కూడా చేస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఇట్లా మొత్తానికి ఇట్లా అన్ని మంచి ఏడికాడికి అన్ని చేతికి అనుకూలంగా ఉండే వరకు ఆడికి వెనక చెయ్యాలంటే కొంచెం అబ్బా చెయ్యన్నా ఇప్పుడు అన్నట్టు. మళ్ళీ కొంచెం వాటర్ తక్కువ ఉంటాయి కాబట్టి మేము అందరం పోయినప్పుడు కొంచెం నీళ్ళు పండుగలకే ఊర్లలో నల్లలు తక్కువ వస్తాయి కదా, మాకైతే నల్లు ఉందన్నమాట, గవర్నమెంట్ నల్ల. ఎట్లయినా పండుగలప్పుడు అయితే ఊళ్ళలో నల్లలు అయితే తక్కువ పెడుతూ ఉంటారు కాబట్టి నీళ్ళు కూడా తక్కువనే వస్తాయి. పండుగలకు చుట్టాలు ఎక్కువ వస్తారు కాబట్టి నీళ్ళు ఎక్కువ వస్తాయి, ఇదే అనమాట. అందుకని కొంచెం ఆడ నీళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలాంటి పనులు కొంచెం ఊరికి పోయినప్పుడు చేయాలని ఈ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. మా అత్త అంటది అయితే మీ ఇళ్ళలో వేసుకుంటలేరా ఆయన ఏడుకొచ్చే ఇష్టపడతారు అని అంటది మా అత్తమ్మ. ఈ యాష్ట ఏం ఉండదులే, మన పని మనం పోయిన 2 రోజులు 3 రోజులు చేసుకోవడానికి యాష్ట ఏముంది. కాకపోతే ఏంటంటే ఈ వాటర్ ప్రాబ్లం అన్నీ మనకు బట్టలు పిండాలంటే కూర్చొని నలుసుడు కుదిత్తుడు యాష్ట. వాషింగ్ మిషన్లలో వేసిన అలవాటుకు కొంచెం చేతుల మీద ఏదైనా పని చేసుకోవాలంటే మస్తు యాష్టనే వస్తుందన్నమాట. ఇక మొత్తానికైతే నేను డబ్బాలు అయితే ఇట్లా క్లీన్ చేసుకున్నాను అబ్బా, సెల్ఫులు గిన్నె క్లీన్ చేసుకున్నా, అంతకుముందుకే దులుపు పెట్టేసుకున్నా. అయితే ఇంతకుముందు మీకు వీడియోలో అయితే చూపించిన కదా సెల్ఫ్ కవర్ వేరే వేసిన అని. అయితే ఈ వీడియోలో అయితే మీకు ఒక ఐడియా చెప్తా. సెల్ఫ్ కవరు కొనుక్కొచ్చుకోలేని వాళ్ళు ఉంటారు కదా, ఎందుకు దానికి డబ్బులు వేస్ట్, న్యూస్ పేపర్ వేసుకుందాంలే అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, న్యూస్ పేపర్కి కూడా డబ్బులే పెట్టాలి, సెల్ఫ్ కవర్కి కూడా డబ్బులే పెట్టాలి. ఇప్పుడు నేను కింద వేసిన కవర్ వచ్చేసి అది నేను ఆల్రెడీ డబ్బులు పెట్టి కొనుక్కున్న కవర్, ఒక లాంగ్ వీడియో కూడా చేసిన కదా దీని గురించి సెల్ఫ్ కవర్ కోసం. అయితే ఏంటంటే పైన వేసింది అయితే బ్యానర్ అనమాట.
సేమ్ దీనికి దానికి నేను ఈ వీడియోలో ఎలా చెప్పానో నాకు ఏదైనా ఉంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం అలవాటు అనమాట. సేమ్ మనకు బ్యానర్ కవర్ ఉంటుంది కదా, మన సెల్ఫ్ సైజ్ చూసుకొని మనం కరెక్ట్ సెల్ఫ్ సైజు చూసుకొని కట్ చేసుకున్నాం అనుకో, మనకు సేమ్ ఇదే మ్యాట్ లాగానే ఉందండి. సెల్ఫ్ కవర్ లాగానే ఉంది. అది కూడా సేమ్ యాజ్ టీ ఇంత కొంచెం సర్పు నీళ్ళు వేసి చల్లి తుడుచుకుంటే తేటగా కనబడుతుంది. ఆ కవర్ కూడా మన కాయల మరకలైనా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ ఇలా సెల్ఫ్ కవర్ కొననోళ్ళు ఉంటే, ఇప్పుడు ఊర్లో నున్నోళ్ళు అయితే వచ్చాడు బ్యానర్లు ఆడిడ కట్టినా ఎప్పుడో పండుగ అయిపోతే ఎప్పుడో ఎక్కుందాం అన్నట్టే ఉంటారు కదా, ఏదైనా ప్రచారాలకు దానికి దీనికి కట్టినప్పుడు. అట్లానైతే మనకు బ్యానర్స్ అయితే దొరుకుతూనే ఉంటాయి కదా. ఇట్లా వంటింట్లో సెల్ఫులల్లో కిచెన్లో కామన్గా సెల్ఫులు అయితే పైననే ఉంటాయి కదా. పైన ఉన్నప్పుడు మనకు ఆ డిజైన్ కూడా కిందికి ఏం కనిపించదు, వచ్చేటోళ్ళకి చూసేటోళ్ళకి కూడా కనిపించదు. కాబట్టి అలా సెల్ఫ్ కవర్ అయితే సంచులు బించులు లాంటివి కూడా యూట్యూబ్లో మస్తు చూపిస్తారు. కానీ ఇలా బ్యానర్ కవర్ కట్ చేసి సెల్ఫ్ సైజు కరెక్ట్ మెజర్మెంట్ తోటి కట్ చేసుకొని మీరు ఇట్లా సెల్ఫ్ కవర్ కనుక వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది. నేను ముందు కొనుకొచ్చిన 400-500 పెట్టి కవర్లు తెచ్చిన, కానీ తర్వాత ఐడియా వచ్చింది అనమాట. ఈ బ్యానర్ కవర్ కూడా అట్లనే ఉంది కదా, దీనికి దానికి ఏముందబ్బా అని వేసి చూస్తే మంచిగా పని చేసింది. నేను ఇంతకుముందు ఒకసారి హౌస్ క్లీన్ చేసినప్పుడే ఈ కవర్ వేసిన అనమాట. కాకపోతే అప్పుడు వీడియో మీకైతే పెట్టలేకుంటుంది హౌస్ క్లీనింగ్ చేసినప్పుడు. అయితే ఈరోజు అయితే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా సిస్టర్స్కు అనేసి. ఇక ఏంటంటే ఈ పండుగ వచ్చిందంటే ఆడోళ్ళ పిప్ప అయితే వదులుతుంది, ఇల్లు దులుపుకునుడు కడుక్కునుడు. కానీ కొంతమంది బద్ధకస్తులకైతే కనీసం పండుగ పేరు మీద నన్ను ఇల్లు దులుపుకుంటారేమో అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది ఆడవాళ్ళకు ఇదే ఒక చిన్న ప్రపంచం కదా. నిజం చెప్పాలంటే ఇది ఒక ప్రపంచమే. కిచెన్ రూమ్ అంటేనే ఒక ప్రపంచము. ఎందుకంటే మాకు ఎక్కువగా పొద్దున్నుంచి ఎక్కువ టైం స్పెండ్ చేసేదంటే కిచెన్లోనే చేస్తామొచ్చు ఆడవాళ్ళందరం అయితే. నేనైతే అదే అనుకుంటాను అబ్బా, ఎందుకంటే ఎప్పుడు అందులోనే ఉంటాం కదా. సాయంత్రం అయిందంటే వంట చేయాలి, మధ్యాహ్నం పొద్దున వంట చేయాలి, మధ్యాహ్నం వడ్డించాలంటే ఆ ఇంట్లోకి పోయి తీసుకురావాలి. ఇవన్నీ అవుతుంటాయి. మళ్ళీ అందులో మనం ప్రతి ఒక్క ఐటెం అందులో వాడేది ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కిచెన్లో పోయినప్పుడు కొంచెం చూడ్డానికి కూడా అబ్బా జర నీట్గా ఉందిరా అని కొంచెం మైండ్ ఫ్రెష్గా అనిపించి ఇంకా పని చేయాలని కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అన్నట్టు. అరే ఇది బాగాలేదు, ఇది చూడాలి, అది బాగాలేదు. మనం కిచెన్ ఎంత క్లీన్గా ఉంచుకుంటామో మన మనసు కూడా అంత కిచెన్ ఒక్కటే కాదు, ఇల్లు కూడా మొత్తము. కాకపోతే ఎక్కువ సామాను ఉన్నది లేనిది ఒడిసేది మళ్ళీ కొత్తది తొందరగా వచ్చేది అని అంటే మాత్రం వంటింట్లోకే వస్తాయి కదా. ఇప్పుడు మిగతా హాలు బెడ్రూమ్ ఇలాంటివి అయితే ఉన్న సామాను ఉన్నాయే ఉంటాయి, మనం దాంట్లో కొత్త ఏం దేము. కానీ కిచెన్లకు మాత్రం సామాన్లు చుట్టాలు లెక్క వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ చుట్టాలంటే ఎప్పుడో ఒకసారి వస్తారు, కానీ సామాన్ అయితే కిరాణా సామాన్ నెలకొకసారి వచ్చిపోతూ ఉంటాయి కదా, వచ్చినాయి అయిపోతాయి, కొత్తవి తెచ్చుకుంటాం. కాబట్టి ఎప్పుడు కానీ కిచెన్ రూమ్ మాత్రం డబ్బలైనా ఏదైనా సరే నీట్గా ఉంచుకుంటేనే బెస్ట్. నాకైతే అదేందో కిచెన్ అంటే చాలా పిచ్చి అనమాట. నిజం చెప్పాలంటే మేము ఇల్లు కట్టుకోవడానికి కారణం కూడా నాకు కిచెన్ రూమ్ ఇట్లా ఉండాలి, నాకు సింక్ ఉండాలి. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, నాకైతే అట్లయితే చాలా ఇష్టం అనమాట. ఇక గిట్లనైతే మొత్తానికి ఉగాది పండుగకైతే ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను అబ్బా. నాకు ఇల్లు క్లీన్ చేసుకున్న రోజు అయితే మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది. అదేందో మంచి లుక్ ఉంటుంది. ఎవరన్నా వచ్చినా కూడా అబ్బగిరామ ముద్దుగా నీట్గా ఉంచుకుంటుంది అని ఒక పేరు ఉంటుంది అట్లా అనమాట. ఇక మొత్తానికి అయితే సెల్ఫ్లలో కొన్ని సామాన్ చదివినాక ఇంకా మిగతా సామాను కొన్ని నేనైతే మిక్సీ నాకు వాష్ చేసే అలవాటు ఉందండి. ఎందుకంటే మా అమ్మ కూడా ఇట్లే కడిగేది, నేను కూడా ఇట్లే కడుగుతాను అనమాట. ఆయనతో నాకు కామెంట్లలో వేసుకున్నారు మిక్సీ కడుగుతాను నీళ్ళల్లో అవుతాను, నీళ్ళు పోకుండానే జాగ్రత్తనే కడుగుతాను. ఎందుకంటే వాటర్ పడ్డా కూడా పోవడానికి కూడా ఒకటి సైడ్కి ఇట్లా హోల్లా ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి కూడా వెళ్ళిపోతాయి అనమాట. మనం ఎట్లయినా ఇప్పుడు అప్పటిదప్పుడు మనం వంటలు చేసేటప్పుడే క్లీన్ చేయాలంటే ఒక్కొక్కసారి అవుతుంది, మసి బట్టి ఉంటే దాంతో తుడిచి అక్కడ పక్కన పెట్టేస్తాం. కానీ మనం డైరెక్ట్ ఇట్లా సోప్ పెట్టి క్లీన్ చేసుకున్నది అది వేరు ఉంటుంది కదా. నాకైతే ఇట్లా అప్పుడప్పుడు కడగడం అలవాటు అనమాట. ఎక్కువ రెగ్యులర్గా ఏం కడగనండి, అప్పుడప్పుడు అయితే క్లీన్ చేస్తూ ఉంటాం మిక్సీని కూడా. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక గంట సేపు 2 గంటలు ఖచ్చితంగా ఎండలోనే ఉంచేస్తాం, మళ్ళీ ఇంట్లోనే పెట్టాను అనమాట ఇది క్లీన్ అయిపోయిన తర్వాత. ఇట్లనైతే మొత్తానికి నా సామాన్లు అయితే మొత్తానికి తోముకున్నా. కొన్ని ఖాళీ డబ్బాలు ఉంటాయి, ఇక మొత్తం డీప్ క్లీనింగ్ లాగా తోముకుందాం అనేసి అయితే సింక్లో వేసి పెట్టుకున్నాను అనమాట. ఇట్లా మొత్తానికైతే నేను ఈ మిక్సీని అయితే ఇలా క్లీన్ చేసుకుంటా ఎప్పుడైనా, ఎందుకంటే కొంచెం జిల్ల పురుగులు అవి కూడా పెడతా ఉంటాయి కిచెన్ అన్నప్పుడు. అందుకని అప్పుడప్పుడు ఇట్లా వేసి 1-2 గంటలు ఎండలో కూడా పెట్టేస్తాను అనమాట. అట్లా కిచెన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా కట్కలు ఉంటాయి కదా, కరెంట్ బోర్డ్స్ ఉంటాయి కదా, నాకు ఇవి కూడా క్లీన్ చేసుకునే అలవాటు అవుతుంది. ఒక 1 మంత్కి ఒకసారి లేదంటే 15 డేస్కి ఒకసారి మామూలుగా క్లాత్ పెట్టి ఇట్లనైతే దులుపుతూ ఉంటా. కానీ ఇక మధ్య రోడ్డుకు ఇట్లా దగ్గరికే ఉందన్నమాట, మా గల్లీలో మస్తు బండ్లు తిరుగుతాయి కాబట్టి ఫుల్ దుమ్ము అయితే వస్తూనే ఉంటాయి, ఏది ముట్టుకో దుమ్మే ఉంటుంది అనమాట.
ఇట్లా నేనైతే కరెంటు బోర్డులు కూడా ఖచ్చితంగా ఒక 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి కామన్గా ఉట్టి క్లాత్ పొడి క్లాత్ తోటేనండి. తడి క్లాత్ పెట్టాలంటే మెయిన్ బంద్ చేసి సర్ఫ్లో ముంచి అదొక వీడియో చేస్తాను. మీరు ఎవరైనా అది కూడా చూపియండి అని అంటే, బాగా జిడ్డు పెట్టున్న కటకలు ఉంటాయి కదా, ఇప్పుడు చూడండి కొంచెం పిల్లలు ఆయిల్ చేతులు ఏదైనా ముట్టుకొని కటకలు వేసినప్పుడు వాటికి ఆటోమేటిక్గా జిడ్డు అంటూ ఉంటుంది అనమాట. అలాంటివి ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తా. పచ్చిబట్టతోటి మెయిన్ ఆన్ చేసి అయితే చేయొద్దు. అది కూడా డైరెక్ట్ చేతిలో క్లాత్ పెట్టకుండా మనం ఎట్లా క్లీన్ చేయాలి, సోప్ అన్న ఏదైనా సర్ఫ్ లాంటి షాంపూ ముంచి ఎలా క్లీన్ చేయాలనేది ఇంకొకసారి మీరు ఏమైనా కామెంట్ చేసినట్టయితే నేను ఆ వీడియో ఖచ్చితంగా చూపిస్తే ఎలా క్లీన్ చేసుకోవాలనేది. ఇట్లా పిల్లలు ఆయిల్ అది ఇది అక్కడిక్కడ ఆడ ముట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు జిడ్డు బాగా అంటుతుంది. అందులో కిచెన్లో ఎక్కువ ఉంటుంది, మనం కిచెన్లో వాడుతూ ఉంటాం. అవి కూడా ఎలా క్లీన్ చేయాలనేది కూడా చూపిస్తాం. ఇట్లా ఫ్రిడ్జ్ డోర్ పైన కూడా ఒట్టిగా చూస్తున్నారు కదా, అసలు మస్తు ఫుల్ దుమ్ము ఉంటుంది అనమాట. మాకు ఎంత క్లీన్ చేసుకున్నా ఆ డస్ట్ అయితే వస్తూనే ఉంటుంది. జిడ్డు పట్టేదాకా చూడను, డస్ట్ మాత్రమే ఉంటుంది. ఆ డస్ట్ వారానికి ఒకసారి లేదంటే ఎప్పుడన్నా కనిపించినప్పుడు అట్లా క్లీన్ అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట. ఫ్రిడ్జ్ పైన కూడా ఏదైనా సరే. మొత్తానికైతే మన క్లీనింగ్ అయితే, హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయింది అబ్బా. కిచెన్ అయితే నాకు చూడడానికైతే మస్తు ప్రశాంతంగా అనిపించింది అబ్బా. అసలు ఎంత పని మంచిగా, కొంచెం కష్టం అనిపిస్తుందేమో కానీ ఇదంతా అయిపోయిన తర్వాత, క్లీన్ అయిపోయిన తర్వాత ఆ కష్టాన్ని అయితే మనం మర్చిపోతాం కదా, మంచిగా అనిపిస్తుంది. ఇంకేం పని చేయాలన్నా కూడా మస్తు మంచిగా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ ఇంత క్లీన్ చేస్తాం కదా, మళ్ళీ 2 రోజులు అవుతుందో లేదో ముందు రూమ్లలో అక్కడిక్కడ సామాన్లు పెడతారు కదా, పిల్లలు వచ్చేసి వీళ్ళు ఇంట్లో వాళ్ళు వచ్చేసి ఎక్కడక్కడ పెట్టే వరకు అప్పుడు పిచ్చిలు ఎత్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇప్పుడు నేను సదరి గంట కూడా కాలేదు, గిన్నెలు ఇటు అటు అయిపోయినాయి, అటు ఇటు అయిపోయినాయి అన్నట్టు. పిల్లలు అయితే ఇట్లా చేస్తూ ఉంటారు కదా ప్రతి ఇంట్లో. అయితే మొత్తానికైతే హౌస్ క్లీనింగ్ అయితే ఇలా చేశాను అబ్బా. మీరు ఎలా చేశారో వీడియో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోకి నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఈ సజ్జ మీద సామాన్ అయితే గివ్ ఉన్నాయి. దీనికైతే సజ్జకు కటన్ అయితే కొట్టిపిద్దాం అనుకుని చూస్తున్నా. ఇక అదొక రోజు పెట్టుకోవాలన్నమాట మొత్తానికైతే. అది దాని తర్వాత వచ్చేసి నేను కిచెన్లో ఒకటైతే యూజ్ చేస్తూ ఉంటాను. మనం కూరగాయలు తెచ్చినాక కవర్స్ అయితే ఉంటాయి కదా, ఆ కవర్లు మనకు చెత్త వేసుకోవడానికి అనుకూలంగా ఉండడానికి కూడా నేను ఒక డబ్బా అయితే పెట్టేసుకున్నాను అనమాట. అది నేను నిజం చెప్పాలంటే యూట్యూబ్లోనే చూశాను. ఇలా ఒక సైడ్కి అయితే ఒక డబ్బా పెట్టేసుకుంటా, ఆ డబ్బాలో కవర్లు అన్నీ వేసుకుంటా అనమాట. వేసుకున్న తర్వాత కింద నుంచి ఒక హోల్ చేసి అందులో నుంచి తీస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్కగా ఎప్పుడు మనకు ఒక కవర్ అవసరము చెత్త వేయడానికి, ఇట్లా పైనుంచి వేసి ఇలా కింద నుంచి ఒక హోల్ అయితే చేసుకున్నాను అనమాట. ఇలాంటి మామూలు ప్లాస్టిక్ డబ్బానే అదైతే. ఇక్కడ నుంచి కవర్ తీసేసుకున్నాం అనుకో, మనం చెత్త వేయడానికి చెత్త డబ్బా వాడుకుంటే సరిపోయిద్ది. ఇది అయితే మీకు ఐడియా ఎవరికైనా ఉపయోగపడితే యూజ్ చేయండి, బాగా పనిచేస్తుంది. కిచెన్లో అందుబాటులో ఉంటుంది. కవర్లు కూడా మనకు అందుబాటులో పాడేయకుండా ఇట్లా వాడుకోవడానికి. ప్లాస్టిక్ వాడొద్దు కానీ తప్పదు, అందరం వాడుతున్నాం, మనం కూడా వాడేయాలి. చూసారు కదా మొత్తానికి నా హౌస్ క్లీనింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.